అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం. ఇంకా వార్తలు చూసే ముందు మనం రెగ్యులర్ గా చూసినట్లయితే ఇంకా మనం నేటి మాట అయితే చూస్తాం. అది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. నాయకుల ఆస్తులు అంతస్తులు ఆకాశం అంత ఎత్తుకు పెరుగుతున్నాయి. పాపం అమాయక ప్రజల ఆస్తులు మాత్రం రోజుకింత తగ్గిపోతున్నాయి. సామాన్యుడు కూటి కోసం గూడు కోసం ఇప్పటికీ బతుకు పోరాటం చేస్తున్నాడు. రాజకీయ నాయకులు పదవులను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ తరతరాల తరగని ఆస్తులు సంపాదించి శ్రీమంతుల జాబితాలో పోటీ పడుతున్నారు. 1000 ఎకరాల భూములు, లెక్కలేనని అపార్ట్మెంట్లు, ఖరీదైన ఫ్లాట్లు, విదేశాల్లో పెట్టుబడులతో నాయకుల సంపాదన 3 పువ్వులు 6 కాయల తీరుగా వర్ధిల్లుతున్నాయి. పేదోడు ఇంకా పేదోడుగానే పూటెళ్లదీస్తూ రోజువారు కూలీ కోసం పాటలు పడుతున్నాడు. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి 1000 కోట్లకు పడగలెత్తే నాయకుల పేద ప్రజల తలరాతలు మార్చేది. దేశంలో సగానికి పైగా దారిద్ర్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రజలు ఇంకా రేషన్ కార్డుల కోసం పోటీ పడుతున్నారు. మరి నిజంగా పేదోడు మన దేశంలో పేదోనిగా మిగిలిపోతున్నా ఉన్నాడు. శ్రీమంతులు మాత్రం ఇంకా పెద్దగా అవుతున్నారు. మరి ఎవరైతే రాజకీయాలు ఉంటారో ప్రజాసేవను అడ్డం పెట్టుకొని మరి కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి వాళ్ళకి ఓట్లేసిన ప్రజలు మాత్రం అదే గుడిసెలో, అదే తిండి లేక, అదే దారిద్ర్య రేఖ కింద మరి రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మరి ఆ నేటి మాట యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్టికల్ అయితే చూద్దాం. ఇంకా మీడియాకు పట్టిన చెదలు దులిపేయాలట. ఇక దేశాన్ని నడిపించే ప్రధాన పాత్ర పోషించే 4th ఎస్టేట్గా కొనసాగుతున్న మీడియాకు కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకరమైన చెదలు పట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొందరి చేతుల్లో మీడియా వ్యవస్థ కీలుబొమ్మగా మారింది. లంచానికి మంచమన్న సామెత చాలా రోజుల తర్వాత ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ విషయం సమాజం ముందు అక్షర రూపంగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఒకంత బాధ అనిపిస్తున్నప్పటికీ చెప్పక తప్పట్లేదు. మేము మీకు అనుకూలంగా ప్రజలకు వార్తలు అందిస్తాం, మాకు అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి, మేము చెప్పింది మీరు చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా వ్యవస్థలో మేమే పెద్దవారిమి, మాకు అనుసంధానంలోనే ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. మీడియా వ్యవహారాల విషయానికి వస్తే పూర్తి విషయాలు మాకే వదిలేయాలి, మీరు కేవలం ప్రభుత్వ పాత్ర పోషించాలి. ఈ విధంగా మీడియా అందులో నాయకత్వ వ్యవస్థ పుట్టిన నాటి నుంచి ఇలాగే కొనసాగుతున్నాయి అనేది ఎక్కువ శాతం జర్నలిస్టులు ఉన్న వాదన. వీరికి పెద్ద మీడియా జాబితాలు కొనసాగుతున్న కొందరు యాజమాన్యం ఏకీభవిస్తూ మరి ఏకాభిప్రాయాన్ని చెప్పకనే చెబుతున్నారు. తమ సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలు వస్తే చాలు, తమ సంస్థల్లో కొనసాగుతున్న జర్నలిస్టుల జీవితాలు ఏమైపోతే మాకేంటి, మరి ఎవరు ఎలా బతకాలో అలా బతుకుతారనుకుంటే స్వల్పంగా స్వార్థంగా తమ సంస్థలను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇంతకీ వీరి ప్రతాపం అంతా ఎవరిపైన తమ నాయకత్వం కాదని ప్రత్యేకంగా మరొక నాయకత్వంగా ఏర్పడిన వారిపైన, వారికి సహకరిస్తున్న వారిపైన, అదేవిధంగా తమ నాయకత్వంలో నడుస్తున్న సభ్యులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న వారిపైన అని తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉండి ఎలాంటి అభివృద్ధికి నోచుకొని వారి మాటల్లో తెలుసుకోవచ్చు. అంతేకాదు తమకు ఒత్తాసు పలికే వారికి ఏమైనా వీరు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారా అంటే అది చేత కాదు. వేళ్ల మీద లెక్కబట్టగలిగే వారికి మాత్రం కొంత మేరకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటారు. ఇక తమతో కలిసిపోతూ తమ మీటింగ్ల సక్సెస్ కోసం కృషి చేస్తూ జేజేలు కొడుతూ తొత్తులుగా వెంట తిరిగే వారిని సైతం ఒక్కోసారి కూరలో కరివేపాకు తీసేసినట్లు ఆ సునాయాసంగా సులుగులా మర్చిపోతారు. ఇక వీరి ప్రతాపం ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే గుర్తింపు కార్డులు జారీ చేసే సందర్భంలో విషయం వెళ్ళగక్కుతారు. పెద్ద మీడియా, మీడియం మీడియా, స్మాల్ మీడియా అంటూ ఏబీసీలుగా విభాగింపబడిన లిస్టులో ఉన్న వారిని పిలిపించుకొని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి సంస్థల్లో కొనసాగుతున్న, తమవి కాకుండా ఇతరుల నాయకత్వంలో కొనసాగుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇచ్చే విషయంలో 3 చెరువుల నీళ్లు తాగిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ గుర్తింపు కార్డులు పొందుకొని గతంలో ఏదో సాధించినట్లు తమలో తాము మురిసిపోతారు. ఇక ఇలాంటి చాదస్తపు ఆలోచనలో 80% జర్నలిస్టులు మీడియా రంగంలో కొనసాగుతున్నారు. వీరి విధి విధానంతో సీనియర్లుగా ఉండే జర్నలిస్టులు ఎంతో మంది నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రిడేషన్ కమిటీ జర్నలిస్టులు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే కార్డులు ఇప్పిస్తూ వారికి అపోజిషన్గా ఉన్నట్లు కనబడుతున్న ఇతర నాయకత్వంలో కొనసాగుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు రాకుండా చేసేందుకు తమ స్వార్థపూరితమైన తెలివితేటల వాటం ప్రదర్శిస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా మెజార్టీ సంఖ్యలో జర్నలిస్టుల నుండి వినబడుతున్న ప్రధాన వాదంతో కూడిన ఆరోపణ. పెత్తందారి వ్యవస్థను రూపుమాపాలని, అక్షరాలను జులిపించే ఆదర్శవంతమైన జర్నలిజంతో కొనసాగుతూ తెర ముందు 2 పాత్రలు పోషిస్తూ తోటి జర్నలిస్టులను తమ పలుకుబడితో చెదల్లా పట్టి పీడిస్తున్న ఇటువంటి చీడపురుగు మీడియా వ్యవస్థలు కొనసాగుతున్నంత కాలం సమాజం కోరుకునే శ్రేష్టమైన జర్నలిజాన్ని చూడలేము. తెలుగు రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులను పీడిస్తూ తమ సంస్థలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు వారి కోకొల్లులుగా ఉన్నారు. వారి సంస్థల్లో కొనసాగుతున్న జర్నలిస్టులతో ఊడిగం చేయించుకుంటూ తీరా అక్రిడేషన్లు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం లక్షల్లో టార్గెట్లు పెడుతూ పరోక్షంగా హింసిస్తున్నారు.
చేతనైనంత వరకు టార్గెట్లు పూర్తి చేసి ఇక మా వల్ల కావట్లేదని చెప్పిన జర్నలిస్టుల పరిస్థితి ఆ సంస్థలో కొనసాగుతున్న గ్యారంటీ లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తుంది. అదే సమయంలో నూతనంగా పత్రికా రంగంలోకి వచ్చిన వారు అక్రిడేషన్లు కావాలి అని అడగడంతోనే వారికి 10,000 నుండి 50,000 వరకు వారి వద్ద తీసుకుంటూ పట్టణ మండల నియోజకవర్గాల్లో జిల్లా స్థాయి విలేకరుల హోదా కల్పిస్తున్నారు. ఇటువంటి వారికి జర్నలిజం నాయకులుగా కొనసాగుతున్న కొందరు 100% సపోర్టుగా ఉండబట్టే వీరి ఆటలు యాచగా కొనసాగుతున్నాయి. ఇటువంటి వారికి చెక్ పెట్టాలంటే అవినీతికి గురైన ప్రతి జర్నలిస్టులు ఒకదాటిపై వచ్చి ఐక్యమత్యంగా గొంతెత్తి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖ క్షేత్రస్థాయి అధికారులు దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనకు కందుకూరి యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మరి ప్రస్తుతం మీడియా ఎట్లా ఉంది ఏంటి అని దాని మీద ఒక చక్కని ఆర్టికల్ అయితే రాశాడు. మరి నిజంగా ఇదైతే మరి ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మన దేశంలో చూసుకుంటే మన రాష్ట్రంలో చూసుకున్న మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అనమాట. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేది అనేది మరి ఈ జర్నలిజం అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడైనా సరే మీడియా అనేది ప్రజల వైపు ఉండాలి. అంటే ప్రజల కొరకు ప్రజల వైపు ఉండి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రభుత్వం తెచ్చే పథకాలను కావచ్చు ఏమైనా. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉందా అంటే లేదు అని చెప్తున్నది మరి ఆర్టికల్ యొక్క సారాంశం. ఎవరైతే అనుకూలంగా ఉంటారో మరి వాళ్ళకైతే మరి 80% మీడియా ఏ ప్రభుత్వమైనా అధికారం ఉంటే మరి దాని వెమ్మటే ఉంటుందని, ఒకవేళ ఉండకపోతే మరి కొన్ని వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ఇలాంటివి ఇవ్వాలనే ఉద్దేశంతో వాటిపైన ఏమైనా దాడులు జరిగితే సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా మరి ఉంటుందని ఒక పెద్ద ఆరోపణ అయితే ఉంటుంది. మరి ఉన్నప్పటికీ కొంతమంది మీడియాగా నిజాయితీగా మీడియా పనులు చేస్తున్నప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున అయితే మీడియా పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఉంటాయి. మరి ప్రజలకు అనుకూలంగా పని చేస్తున్నారా లేదా అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ప్రజలు. అయితే జర్నలిస్టులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? అక్రిడేషన్ కార్డ్. అక్రిడేషన్ కార్డ్ అంటే ఏంటి? జర్నలిస్టులకు ఒక భరోసా అయినటువంటి ఆ కార్డు దేనికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా దాంతో ఫ్రీగా హెల్త్ చూసుకోవచ్చు. అలాగే మరి ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా, బస్సుల్లో కావచ్చు, ట్రైనుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అలాగే దాంతో పాటు మరి ప్రభుత్వం కొన్ని స్థలాలు కేటాయిస్తుంది అనమాట. స్థలాలు కావచ్చు, ఇల్లు ఫ్రీగా కేటాయిస్తుంది ఈ యొక్క జర్నలిస్టులకి. ఆ యొక్క అక్రిడేషన్ కార్డు ఉంటే సర్వర్లో ఇతను అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అని చెప్పేసి ముద్ర పడిపోతుంది అనమాట. అయితే ఈ యొక్క కొన్ని మీడియా సంస్థలకైతే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం వల్ల, లేకపోతే మరి ఉన్నట్టుగా వార్తలు నిర్భయంగా చూపించడం వల్ల ఆ యొక్క మీడియా సంస్థలకు కావాలనే కొన్ని కార్డులు ఇవ్వట్లేదు, కొన్ని పథకాలు కావచ్చు, కొన్ని ఏదైతే మరి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఆపేస్తున్నాయట. మరి ఏవైతే సపోర్ట్గా రాస్తాయో వార్తలు ఆ యొక్క మీడియా సంస్థలకే ఇవన్నీ కూడా మరి లబ్ధి చేకూరుతున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మీడియా వ్యవస్థ అనేది కూడా మొత్తం ఏదైతే అన్యాయంగా చూపించలేకపోతున్నాయి, మరి నిజాన్ని నిర్భయంగా చూపించలేకపోతున్నాయి అన్నట్టుగా ఈ యొక్క మరి ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. నిజంగా మరి కందుకూరి యాదగిరి గారు అయితే సీనియర్ జర్నలిస్ట్, చాలా చక్కగా అయితే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తలకు వెళ్దాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కామ్ అట. 12,61,00,000 విలువ గల బంగారం, ₹1,00,00,000 10,00,000 నగదు మాయం. వివరాలు వెల్లడించిన చెన్నూరు సిఐ దేవేందర్రావు న్యాయం చేస్తామని ఖాతాదారులకు భరోసానట. కంచె చేను మేస్తే కాదని వారనే మరి సామెతకు తగ్గట్లుగా చెన్నూరు పాత బస్టాండ్లోని ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ విషయంపై చెన్నూరు సీఐ దేవేందర్రావు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కామ్ జరిగిందని, 3 రోజులుగా బ్యాంకు అధికారులు ఆడిట్ నిర్వహించి గల్లంతైన బంగారం, నగదు వివరాలు వెల్లడించారని తెలిపారు. బ్యాంకులో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ మొదటి నిందితుడిగా ఉన్నాడని, మరి బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకులో 12,61,00,000 విలువ గల బంగారంతో పాటు ₹1,10,00,000 నగదు స్కామ్ జరిగినట్లు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఆడిట్ నివేదిక ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న జైపూర్ మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన రవీందర్ పరారీలో ఉన్నట్లు తెలిపారట. చూసిరు కదా, మరి బయట డబ్బులు దొంగలు ఎత్తుకపోతారని చెప్పి బ్యాంకులో దాచుకుంటా ఉంటారు మన పేద ప్రజలు. మరి బ్యాంకు ఎంప్లాయీసే దొంగలైతే మరి మొత్తానికే మరి మొదటికే మోసం వచ్చినట్టే కదా. ఇక్కడ బ్యాంకు యొక్క ఎంప్లాయీసే దొంగతనం చేసిరట. మరి యొక్క ఏదైతే బ్యాంక్ ఆడిట్లో ఈ యొక్క ₹1,61,00,000 నగదు మాయమైనట్టుగా, బంగారం నగదు మాయమైనట్టుగా మరి వాళ్ళైతే ఆడిట్లో వెల్లడించడం జరిగిందంటే దాని మీద కేసును అయితే నమోదు చేసినట్టు. అయితే గ్రామానికి చెందినటువంటి రవీందర్ అయితే పరారులో ఉన్నారట. అతనిపైన అయితే అనుమానం ఉందట. మరి ఖచ్చితంగా ఇట్లాంటి అధికారులు ఇట్లాంటి ఎంప్లాయీస్ను కూడా మరి డ్యూటీలో పెట్టుకోవడం నిజంగా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి సాధారణ ప్రజలకు భరోసా ఇవ్వండి ఎందుకు బ్యాంకులు? ఇప్పుడు ఆయన అనుమతిగా ఉన్నప్పుడు ఆయన ఎంక్వైరీ చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఆయన బ్యాంక్ ఉద్యోగం కాబట్టి ఆయన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో మరి 12 కోట్ల రూపాయలు ఆయన స్కామ్ చేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆయన మీద ఆయన తీసుకొస్తారా, ఎట్లా ఏం చేస్తారు మరి? ఇంత మరి ఆయనకు మరి ఎట్లా, నేను గవర్నమెంట్ ఉద్యోగినే కదా, మరి దొరుకుతానా అనే భయం కూడా లేదు.
అంటే మన నా డీటెయిల్స్ ఉంటాయి, ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండు, జీతం వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి, ఒకవేళ నేను స్కామ్ చేస్తే దొరుకుతాను అనే విషయం కూడా ఆయనకు తెలియదా? ఇప్పుడు లైఫ్ స్పాయిల్డ్ అయిపోయినట్టే. అంతే కదా, లైఫ్ లాంగ్ మనకు సపోర్ట్ ఇచ్చే ఉద్యోగం, ఆ ఉద్యోగమే కదా మనకు ఆధారం. ఆ ఉద్యోగం లేక ఎందరో కొంత ఏడుస్తూ ఉంటాయి. దొంగతనం చేసినావు, ఎన్ని రోజులు ఉంటావు దాచుకుంటావు, ఈ 12 కోట్లు లేకపోతే 100 కోట్లు తీసుకోపో, ఎన్ని రోజులు దాచుకుంటావు, ఎప్పటికైనా దొరకాల్సిందే, ఎప్పటికైనా నేను బయటకు పట్టుకొస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, దొంగతనం చేసిన వాళ్ళ ఫోటోలు ఏ విధంగా పోలీస్ స్టేషన్లో పెడతారో ఇలాంటి ఫోటోలు కూడా బ్యాంకు ముందు పెట్టాలి. ఏ అయితే బ్యాంకుల ముందు ఉంటాయి కదా ఫోటోస్ పెట్టాలి, ఈ ఫోటోలతో జాగ్రత్త అని ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టాలి. మిగతా ఎంప్లాయీస్ అట్లా లేకుండా ఉంటారు అప్పుడైనా. ఎస్. ఇక ఎస్టీపీసీ ప్రభావిత గ్రామంలో ఉచిత వైద్య సేవలంట. మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామంలో వైద్య సేవ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అయితే చేపడుతున్నారంట. ఇక కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి, 2 కోళ్లు 5,400 నగదు స్వాధీనమట. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కోడి పందాలను అరికట్టడంలో పోలీసులు విజయవంతమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఈ చర్యలపై ముందస్తు సమాచారం అందగా ఎస్ఐ రాజేందర్ నాయకత్వంలో పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 4 మొబైల్ ఫోన్లు, 2 కోళ్లు, 5,400 నగదు స్వాధీనం చేశారట. మరి పలువురు తప్పించుకున్నప్పటికీ నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రత భంగం కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసుల ఈ చర్య ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారట. మరి కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారట. మరి కోడి పందాలు మన దగ్గరనే కాదు, ఎక్కడైనా కూడా చట్టనేస్తే నేరమే. ఒక ఆంధ్రాలో మాత్రం కేవలం సంక్రాంతి పండుగ మాత్రమే కొంత పర్మిషన్తో కూడినటువంటి కొన్ని కోడి పందాలు అయితే నిర్వహిస్తారు. మరి ఇక్కడ కోడి పందాలు కూడా చట్టరీత్యా నేరం కాబట్టి ఇట్లా ఆడితే ఎవరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి దీని యొక్క ఉద్దేశం. ఇక ఎర్రకుంట చెరువును పునరుద్ధరించాలి. సబ్ కలెక్టర్ మనోజ్లకు పలువురు రాజకీయ పార్టీలు అయితే వినతి పత్రం అందజేశారంట. మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట చెరువు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలో చిక్కుకుపోయిందని రైతు కార్మిక సంఘాలు నాయకులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్కి అయితే విన్నపాన్ని అయితే అందజేశారంట. మరి ఇక పాడి రైతుల నిర్లక్ష్యంతో రోడ్డుపై ప్రమాదాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని పాడి రైతులు పశుపోషణ సక్రమంగా చేయక నిర్లక్ష్యంగా వదిలేయడంతో రోడ్లపై ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయని వాహనదారులు అయితే వాపోతున్నారంట. మరి స్థానిక మండల కేంద్రంలోని తెల్లవారుజామున పవర్ ప్లాంట్ ఎదురుగా నేషనల్ హైవే రహదారిపై గుర్తు తెలియని వాహనం ఆవును ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందిందంట. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు సిపిఐ సీనియర్ నాయకుడు బద్రి సత్యనారాయణ చెప్తా ఉన్నారు. అయితే సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ యోధుడు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం వామపక్ష ఉద్యమాలకు ప్రజాస్వామ్య పోరాటాలకు తీరని లోటు అని మరి సిపిఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అయితే ఘనంగా నివాళులు అయితే అర్పించారంట. ఇంకా శిథిలావస్థకు చేరిన భీమ్గల్ ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఇరుకుగా ఉన్న ప్రాంగణంలో ప్రజల అవస్థలు మరమ్మతులు చేసి వాడకంలోకి తేవాలని స్థానికుల డిమాండ్ అట. మరి ఈ యొక్క ఏదైతే భీమ్గల్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఏ విధంగా ఉందో చూడరు. ఇక గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షలతో చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్ వినయకృష్ణతో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డెన అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారట. ఈ సందర్భంగా మొత్తం మీద అయితే ఒక ఇరుకుగా ప్రాంగణం ఉందట. కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, మరి ఒక ఇరుకుగా ఉన్నటువంటి బస్టాండ్ కూడా మరమ్మతులు చేపించాలని అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నటువంటి ఒక వార్త. ఇక పిఎఫ్ కార్యాలయంలో పిఐఓ తీరుపై విమర్శలు అంట. మరి నిజామాబాద్ నగరంలోని పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సంబంధిత విభాగ అధికారులను కలవడానికి వచ్చినప్పుడు ముందుగా నా అనుమతి తీసుకోవాలి, లేకపోతే ఎవరిని కలవలేరు, ఇది నా ఆఫీస్ అంటూ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నట్టు. అది నీ ఆఫీస్ కాదు, అది ప్రజల ఆఫీస్. అది నువ్వు కేవలం ఆడ ఒక ఉద్యోగి మాత్రమే. ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకు రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ ఆఫీస్ కాదు. నీవు అందులో ఒక నువ్వు ఎంప్లాయ్ మాత్రమే. సో ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రజలకైతే ఆ విధంగా సేవలు అందించాల్సి ఉంటుంది. మీరు ఇక ఆదమరిస్తే అనంత లోకాలకే జిల్లా ఆసుపత్రి ఎదుట తెరిచి ఉన్న డ్రైనేజ్ మూసివేయాలని కోరుతున్న స్థానిక ప్రజలంట. మరి నగరంలోని ప్రభుత్వ దవాఖానకు నిత్యం వేలాది మంది వైద్య సదుపాయాల కోసం వస్తూ ఉంటారు. ఆసుపత్రి పక్కనే బస్టాండ్ ఉండడంతో ఆసుపత్రికి బస్టాండ్కి వెళ్లే రోడ్డుకు ఒకవైపు డ్రైనేజ్ మూసి ఉండకపోవడంతో ఎంతో మంది ప్రజలైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి చూడవచ్చు ఆసుపత్రి పక్కనే మన డ్రైనేజ్ అయితే ఓపెన్ చేసి ఉందంట. ఇంకా మన ఇక కాంతి హై స్కూల్ డైరెక్టర్కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు అయితే వచ్చిందంట. మరి హైదరాబాద్ ఎడ్యుకేటెడ్ ఎక్స్పో
2025 వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డు ప్రధాన ఉత్సవంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన కాంతి హై స్కూల్ డైరెక్టర్ శశాంక్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ అవార్డు అయితే డైరెక్టర్ అవార్డు అయితే లభించిందండి ఆయనకి. ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలి. ఇక మోపాల్ ముదక్పల్లిలో ముదక్పల్లి కలెక్టర్ అట మరి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు, అలాగే వసతి గృహాలు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన. మోపాల్ ముదక్పల్లిలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముదక్పల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ముదక్పల్లి హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారట. మరి ఇట్లనే ఇటువంటి పరిశీలనలు ఇప్పుడు ఒకసారి పరిశీలించి మళ్ళీ సంవత్సరం తర్వాత పరిశీలిస్తే కాదు, మరి అప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంత నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతుందంటే ఈ విద్యార్థులకు మెనూ ప్రకారం ఇచ్చేటువంటి భోజనాల్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మరి అట్లనే కొన్ని ఇట్లా ఏమంటారు విద్యార్థులకు కూడా సకాలంలో మరి భోజన వసతులు కావచ్చు, విద్య అందుతుందా లేదని అప్పుడప్పుడు ఇట్లా పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా మరి మెరుగైనటువంటి వైద్యంతో పాటు మంచి ఆహారం కూడా విద్యార్థులు అందుకుంటారు. ఎస్. ఇక కూర విషయంలో భార్యను చంపిన భర్త, మద్యం మత్తులో రాయితో కొట్టిన చంపిన వైనం కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలో ఘటన అంట. మృతురాలి లక్ష్మి అంట. మరి మద్యం మత్తులో భర్త భార్యను చంపేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సదాశివనగర్ మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీకి చెందిన చిందం లక్ష్మి 40 సంవత్సరాలైన మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రాత్రి భర్త రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కూర విషయంలో భార్యతో గొడవ జరిగింది. మద్యానికి బానిసైన భర్తను పలుమార్లు భార్య వారించింది. వండిన కూర విషయంలో ఇరువురికి గొడవ జరిగింది. గొడవలో భార్యను భర్త కొట్టడంతో కోపానికి గురైన భర్త రవి రాయితో దాడి చేయగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందిందంట. ఇది ఏం కూర విషయంలో ఏం గొడవ, ఏం కొట్టుడు, ఇప్పుడు పోయితావా ఇక జైల్లో కూర్చుంటావు, అయిపోయింది. ఇంకేముంది కదా, కూర లేకపోతే వేరే కూర వేసుకుని తినాలి, అంతేగాని కూర ఒక పూట లేకపోతే ఏమవుతుంది కాదు. సరే ఇట్లా మంచిగా లేదు, ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు నిమ్మలంగా బయట మంచి మంచి రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్లు ఎన్నో వచ్చినాయి. అవసరం ఆ కూర విషయంలో ఈ సంపుకురుడు మనుషులు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మద్యం అంతే. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏం చేస్తుంటారు తెలియదు వాళ్ళకి, ఏం చేస్తారో అర్థం కాదు. సో ఇట్లా వీటిని సైకిల్ లెక్క అయిపోతారు అంతా. కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శనార్థి కథనానికి స్పందించిన అధికారులు ప్రజావాణి అర్జీలు ఎట్టిపోతున్నాయి, పేరున కథనం ప్రచురిస్తున్నారట. మరి ప్రజావాణి అర్జీలు ఎట్టిపోతున్నాయని చెప్పి ఒక వార్త అయితే మనం వేయడం జరిగింది. వివరాలు సేకరించి న్యాయం చేస్తామన్న అధికారులు తీన్మార్ మల్లన్నకు బీర్పూర్ వాసుల ధన్యవాదాలట. ఇక ఇండ్ల స్థలాలపై తలెత్తిన వివాదంపై జగిత్యాల జిల్లా బీల్పూర్ మండల కేంద్రానికి చెందిన దళిత వాసులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా అధికారులు సంబంధిత శాఖలకు పంపకుండా కాలయాపనతో పొంతనలేని అడ్రస్లతో ఏకంగా దరఖాస్తును బాధితులకు పంపించారు. అయితే ఆ విషయాన్ని క్యూ న్యూస్ ప్రతినిధి దృష్టికి తీసుకురావడంతో శనార్థి తెలంగాణ దినపత్రికలో గత నెల 28న ప్రజావాణి ఆర్జీలు ఎట్టిపోతున్నాయని కథనం ప్రచురితమైంది. దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. బాధితుల వద్ద నుండి వివరాలు సేకరించి భూమికి సంబంధించిన కాగితాలను తీసుకొని పరిశీలించారు. అనంతరం దళితులు అయినటువంటి వారు గత 15 సంవత్సరాల నుంచి ఇళ్లు నిర్మించుకొని నివసించడంతో తమకు న్యాయం చేయడంలో తగు చర్యలు తీసుకొని పై అధికారులకు రిపోర్ట్ పంపిస్తామని వెల్లడించినట్టు తెలిపారు. దాంతో క్యూ న్యూస్ కు తీన్మార్ మల్లన్నకు బీర్పూర్ వాసులు కృతజ్ఞత తెలుపుతారట. మరి మొత్తం మీదైతే మనం వేసినటువంటి వార్తకైతే స్పందించడం జరిగింది అధికారులు. మరి వార్తలు లేచేదాకా కూడా అధికారులు స్పందించరా? మరి అధికారులు మరి ఖచ్చితంగా ఈ మీడియా అనేది నిజంగా ఖచ్చితంగా ఈ యొక్క పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళకైతే నిజంగా చాలా చాలా ఒక వారధిగా నడుస్తుందని దీన్ని బట్టి మనకు కూడా అర్థమైపోతా ఉంది. మరి మనం వేసినటువంటి కథనానికి అయితే ఒక స్పందన లభించింది. ఇక సిరిసిల్ల చేరుకున్న గో బ్యాక్ మార్వాడి ఉద్యమం. జిల్లాలో మొదలైన గో బ్యాక్ మార్వాడి పోరాటం. హైదరాబాద్ ఉస్మానియా గడ్డపై మొదలైన గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రాజన్న సిరిసిల్లకు చేరింది. ఆనాటి నక్సలిజం, తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటం, సిరిసిల్ల ప్రత్యేక జిల్లా కావాలని చేసిన పోరాటంలో భాగంగా ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం సిరిసిల్ల జిల్లాలో పురుడు పోసుకుంటుంది అని చెప్పేసి మనకు ఒక వార్త. మరి ఏదైతే హైదరాబాద్లో స్టార్ట్ అయిందో అది కూడా మెల్లగా కాస్త తెలంగాణ జిల్లా వ్యాప్తంగా వ్యాపిస్తుంది. సిరిసిల్లలో కూడా మరి గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అయితే అక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక జనహిత పాదయాత్రకు కదిలి రావాలి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పిలుపునిస్తా ఉన్నాడు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర నేడు 4 గంటలకు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఉప్పర మల్యాల నుండి మధురానగర్ వరకు అయితే ఉంటుందంట. మరి కాంగ్రెస్ దానికి సంబంధించిన వాళ్ళు కూడా అందరు రావాలని చెప్పేసి కూడా మంత్రి చెప్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి విగ్రహాలు అవగాహన పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ సిపి అట.
మరి పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి విగ్రహాలు పూజించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. మరి ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి ఇప్పటి నుంచైనా మరి మట్టి వినాయకుని అయితే ఖచ్చితంగా పూజిద్దాం. ఇక పెద్ద పెద్ద వినాయకుని సంగతి అయితే మనకు తెలియదు కానీ మరి ఖచ్చితంగా అవి కలర్స్తో కూడినటువంటి విగ్రహాలు అయితే పెడతారు. కానీ మరి ఊళ్ళల్లో పెట్టేటువంటి షెడ్యూల్లో మరి చిన్న చిన్న గ్రామాల్లో ఖచ్చితంగా మన వినాయకుడిని ఖచ్చితంగా మట్టి విగ్రహంతో కనుక పూజిస్తే కొంత పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. కరీంనగర్లో ఫీజు దీక్ష శిబిరం ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకుడు మిల్కూరి వాసుదేవరెడ్డి అంట. మరి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని అయితే మరి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు అయితే మిల్కూరి వాసుదేవరెడ్డి అయితే చెప్తా ఉన్న వార్త చూస్తున్నాం మనం. ఇక సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన. తిమ్మాపూర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహణ వివరించిన కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అంట. మరి విద్యార్థులకు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం అయితే చేపట్టి వాళ్ళకు ఆ విధంగా చెప్తా ఉన్నారు. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మల్కాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల నిరసన పాత పెన్షన్ విధానమే కొనసాగించాలని డిమాండ్ అట. ఇక సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు కోసం డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఏదైతే కొత్త స్కీమ్ తీసుకొచ్చారో కొత్త స్కీమ్ను కాకుండా మరి పాత పెన్షన్ విధానాన్నే అమలు పరచాలని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి. సీజనల్ వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలి. నార్సింగి మండల కేంద్రంలో సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ అంట. మరి ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సాధిస్తూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సాధించాలని, ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే చెప్పారంట. మరి అక్కడ దానికి సంబంధించిన వార్త. ఇక ఎక్కువ మంది కలిసి చేసే నేరాలను గ్యాంగ్ కేసులుగా పరిగణిస్తాం జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ గారు చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన ఆస్తి సంబంధిత నేరాలను పరిశీలించి గ్యాంగులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గ్యాంగ్ అంటే ఏమిటి? ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి చేసే ఆస్తి సంబంధిత నేరాలను గ్యాంగ్ కేసులుగా పరిగణిస్తామని అన్నారు. అలవాటు పడిన నేరస్తులు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి గ్యాంగ్గా ఏర్పడి వివిధ రకాల ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారట. మరి చూసిరు కదా, ఇద్దరు లేదా ముగ్గురు చేసేటువంటి నేరాల్లోనూ అంటే వాళ్ళు ఒక దగ్గర నేరం చేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గర నేరం చేస్తారు. ఇదంతా కూడా గ్యాంగ్ ఫామ్ అయిపోయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే ఇప్పుడు దొంగలు కూడా ఊర్లు పంచుకున్నట్టు అంటారు కదా, మరి అట్లా అనమాట. మొత్తం మీద అట్లా ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కువ మంది చేస్తే కనుక ఖచ్చితంగా గ్యాంగ్ నేరస్తులుగా పరిగణించి వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మరి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారు చెప్తా ఉన్నారు. ఇక మట్టి ప్రతిమలే వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే పిలుపునిచ్చారు. మరి కలెక్టర్ కార్యాలయం కలెక్టరేట్ ఛాంబర్లో కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం వారు రూపొందించిన గూఢ పత్రికలు శనివారం కలెక్టర్ అయితే ఆవిష్కరించారు. మరి మట్టి వినాయకులను అయితే వాడదాం, దానివల్ల ఏదైతే పర్యావరణం ఉంటుందో అది కూడా దెబ్బ తినకుండా ఉంటుందని చెప్పేసి మనకి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన, విద్యార్థులచే నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ అయితే చేపిస్తున్నారంట. మరి మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా శనివారం సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారంట. మరి నషా భారత్ విప్ అంటే ఏవైతే మాదక ద్రవ్యాలు, సిగరెట్ కావచ్చు, గంజాయి కావచ్చు, సో ఇవన్నిటి గురించి కూడా అవి తీసుకోకూడదు, తీసుకుంటే మరి హెల్త్ ఖరాబ్ అయితే దాన్ని మొత్తం నిరోధించాలి అనే కార్యక్రమం అయితే చేపట్టి మరి విద్యార్థులకు అయితే అవగాహన కార్యక్రమం అయితే కనిపిస్తూ ఉన్నారు అక్కడ. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మండపాలను విద్యుత్ లైన్ల కింద ఏర్పాటు చేయొద్దు. మరి మండపానికి తగిన కనెక్షన్ తీసుకోవాలి. విద్యుత్ శాఖ ఏడీఈ రాజా మల్లేష్. మరి నిజమే, ఎందుకంటే మ్యాక్సిమం ఈ యొక్క షెడ్లు ఏవైతే ఉన్నాయో ఏదైతే కరెంటు విద్యుత్ స్తంభాల కిందనే ఏర్పాటు చేస్తూ ఉంటారో ఆ యొక్క విద్యుత్ స్తంభాలకు తగిలి ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు. అయితే మన విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏడీఈ రాజమల్లేష్ గారు ఏం చెప్తా ఉన్నారు, దాన్ని సపరేట్గా విద్యుత్ లైన్ తీసుకొని కొంత విద్యుత్ వైర్లకి విద్యుత్ స్తంభాలకు దూరంగా వినాయక షెడ్లను ఏర్పాటు చేసి వినాయక పూజలు జరుపుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇక అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి దందా, రెవెన్యూ కార్యాలయానికి కూతబెట్టి దూరంలోనే తవ్వకాలు, ప్రభుత్వ భూముల్లో నుంచి యథేచ్ఛగా మట్టి తరలింపు, విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తున్న దళారులు, అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలేవి, అక్రమ తంతుపై చోద్యం చూస్తున్న యంత్రాంగం అంటారు. మరి షామీర్పేట ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా మట్టిని తీస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంలో అధికారులు చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్నారంట. మరి అక్కడికి వచ్చిన జర్నలిస్టులు, విలేకరులను కూడా వాళ్ళైతే బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. మరి అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఏదైతే మరి ఆఫీస్ ఉంటుందో రెవెన్యూ కార్యాలయం పక్కనే అయితే మరి కూతబెట్టు దూరంలో పక్కనే జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంట. మరి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మరి దీనికి వాళ్ళకి
వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా మరి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంతే, వాళ్ళ చేయలేని ఏం జరగదు కదా. ఎస్. ఇక భజన మండలి కార్యక్రమాలు అభినందనీయం. సర్దార్ వీరభద్ర గురుస్వామి పరిగి నియోజకవర్గంలోని నస్కల్ గ్రామంలో శ్రీ మల్లికార్జున భజన మండలి వారు గత 23 నెలల నుండి ప్రతి అమావాస్యకు భజన కార్యక్రమము అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారంట. మరి ఇక దానికి సంబంధించి వార్త అది. ఇక భక్తులతో కిటకిటలాడిన శనేశ్వరాలయం తండోపతండాలుగా హాజరైన భక్తులు. శ్రావణ మాసం ముగింపుతో శని అమావాస్య రావడంతో మోమినిపేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలిసిన శనేశ్వర స్వామి దేవాలయంకు ఉదయం 4 గంటల నుండి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడిపోయిందట. మరి ఆల్రెడీ మరి శ్రావణ మాసం ముగింపు అయిపోయింది. మరి కాబట్టి శనేశ్వర ఆలయంలో శనివారం రోజున బీభత్సంగా జనాలు అయితే రావడం జరిగిందట. అక్కడ పూజలు అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఘనంగా అమావాస్య ప్రత్యేక పూజలంట. ఇక శివనామ స్మరణతో మార్మోగిన రాజరాజేశ్వరాలయం దండు మోహన్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాతం. ఇక అమావాస్య పూజల్లో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు అన్నదాన దాతకు ఆలయ కమిటీ శేషవస్త్ర సత్కారం అయితే చేశారంట. ఇంకా అక్కడ ఇక శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానం. నేరాల నియంత్రణపై సమీక్ష సమావేశంలో ఎస్పీ గారు అయితే పాల్గొన్నారు. మరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణపై వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి శనివారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు అన్నట్లుగా మనకు ఒక వార్త. ఇక తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు, కేంద్రంపై కోట నిలిమ విమర్శలంట. మరి తెలంగాణ రాష్ట్రానికి యూరియా అందించడంలో కేంద్రం విఫలమైందని పిసిసి ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఖరీఫ్ సీజన్లో పత్తి, వరి పంటి లాంటి ప్రధాన పంటలకు యూరియా ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్రానికి మొత్తం 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం పంపిందని ఆమె తెలిపారు. దీంతో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిరట. మరి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా సరే, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా మరి వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఒకవేళ వ్యవసాయ రంగము విఫలమైందంటే దానికి కారణం ప్రభుత్వాలే. మరి ఇక్కడ యూరియా కొరత ఈ మధ్యకాలంలో చాలా బీభత్సంగా ఉంది. మరి దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే దాదాపు 3 లక్షలు ఇంకా అవసరం ఉందట. మరి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. మరి మిగతా యూరియా లేకపోతే వాళ్ళు పంటలు ఎట్లా పండిస్తారు? అంటే ఒక దాదాపు 2-3 ఎకరాలు పొలం ఉంటే 1 ఎకరంలో పండియాలి, ఇక 2 ఎకరాలు ఇట్లా పెట్టుకోవాలా. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు ఉన్న ఒకటే యూరియా బస్ ఇస్తే ఎట్లయితుంది? యూరియా కొరత అయితే ఖచ్చితంగా ఉంది. దీనిపైన అయితే మరి ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకొని రైతులకు యూరియా సకాలంలో వాళ్ళకు అవసరమైనంత యూరియా అందించినప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సక్సెస్ అయినట్టు. ఇక ఖజానా జ్యువెలరీ దోపిడీ దొంగల అరెస్ట్. 2 కేజీల వెండి ఆభరణాలు, 2 తుపాకులు స్వాధీనం. పూణేలో 2, గుజరాత్లో మరో 2 నిందితులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి అవినాష్ మహాంతి అంట. మరి ఏదైతే ఖజానా జ్యువెలర్స్లో దొంగలు పడ్డారని చెప్పేసి, దొంగతనం జరిగిందని చెప్పేసి ఆ రోజు అయితే మనం వార్తలు చదువుకున్నాం. మొత్తానికైతే వాళ్ళైతే దొరికారు. పూణేలో 2, గుజరాత్లో 5 అయితే దొరికారు. ఇక వాళ్ళ నుంచి అయితే మరి 2 తుపాకులు, 2 కేజీల వెండి ఆభరణాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో దొంగతనాలు పడితే తులం 2 తులాలే దొరుకుతుంది అని చెప్పి డైరెక్ట్ జ్యువెలరీ షాప్లోనే దొంగలు పడ్డారు మొత్తం. ఇక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి. గణేష్ వేడుకల్లో ఎక్కడ శాంతి భద్రతల సమస్య రావద్దు. నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఉత్సవాల బందోబస్తులు అధికారులతో సిపి వీసీ అని చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. శిథిలావస్థలో ఉన్న స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలి. ఏ సమస్యలున్నా అధికారులకు ఫిర్యాదు చేయాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు చెప్తా ఉన్నారు. ఇక విద్యార్థులు మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేయడానికి చూసి పర్యావరణాన్ని కాపాడుతున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అభినందించారు. శనివారం కుకట్పల్లి జూనియర్ డిగ్రీ కాలేజీని జిల్లా కలెక్టర్ పరిశీలించారట. మరి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు చూడరి మరి అందరూ కూడా మరి ఒక 3-4 గ్రూపులుగా టీములుగా ఏర్పడి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి బంక మట్టితో కావచ్చు, మరి ఒక రాగడి మట్టితో మొత్తం వినాయకులు తయారు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని అయితే మరి కలెక్టర్ గారు అయితే అభినందించారట. మరి ఖచ్చితంగా వీళ్ళని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులు కొంత చర్యలు తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించాలి. వాళ్ళే దగ్గర ఉండి ఇట్లాంటి కాలేజీలో ఎట్లయితే చేపడుతున్నారో మరి మిగతా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ యొక్క విద్యార్థులకు ప్రోత్సహించాలి, ఇట్లా మట్టి వినాయకులు చేయాలని చెప్పి. ఇక పార్క్ స్థలం కాలనీకే చెందుతుంది. మాజీ మంత్రి తలసాని చెప్తా ఉన్నారు. ఇక మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శివబాగ్ కాలనీలోని పార్క్ స్థలంపై స్పందించారు. ఈ స్థలం శివబాగ్ కాలనీకే చెందుతుందని ఆయనతో స్పష్టం చేసిరంట. ఇక అమావాస్య పర్వదినం అన్నదానం కట్టమైసమ్మ దేవాలయంలో నిర్వహణ. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. అందరినీ ఆకట్టుకున్న నాగభూషణం కళాకారుల బృందం అంట. పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే ప్రతి ఇంట మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం. ఇక మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడదామని మాజీ కౌన్సిలర్ బావన్ల మంజుల మధు అన్నారు.
మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విగ్రహాలను కాలనీ అంతా ఉచితంగా పంపిణీ చేసిరట. మరి చూసిరు కదా ఈ యొక్క ఫ్యామిలీ, మరి ఆ యొక్క కాలనీ అందరికి కూడా వాళ్ళే మట్టి గణపతులను తయారు చేసి ఆ కాలనీ అంతా కూడా ఫ్రీ పంపిణీ చేస్తా ఉన్నారట. ఇక దుందిబి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 100 కోట్లు అయితే మంజూరు చేసినట్ట. నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాలకు అనుసంధాన వారధిగా నిలుస్తున్న దుందిబి నది నిధుల మంజూరుకు ప్రత్యేక దృష్టి చేసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అంట. మరి అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి ఆ గ్రామం వద్ద దుందిబి వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు అయితే మంజూరు చేసినట్ట. ఈ నిధుల్లో 50 కోట్లు బ్రిడ్జ్ నిర్మాణానికి, మరో 50 కోట్లు రోడ్డు నిర్మాణానికి అయితే కేటాయించారంట. మొత్తానికైతే ఇది మంచి పని చెప్పవచ్చు. మరి 100 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జ్, ఇది లో లెవెల్ బ్రిడ్జ్. సో దీని మీద కూడా వాటర్ అయితే వెళ్తున్నాయి. దీన్ని అయితే హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తానికైతే ప్రతిపాదన వచ్చింది. మరి దాన్ని కూడా మొత్తానికైతే 100 కోట్ల నిధులు అయితే కేటాయించారు. ఇక సమాచారం ఇప్పించాలని కమిషన్ సభ్యులకు వినతి. వనపర్తి పట్టణానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ సభ్యులు రావడంతో పలువురు సమాచార చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. సమాచార హక్కు చట్ట ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించడం కోసం వచ్చిన సభ్యులు పివి శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవికి వనపర్తి జిల్లా సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడు గజరాజుల తిరుమలేష్, హోవదేకర్, అభిలాష్ వినతి పత్రం అందజేసిరట. మొత్తం మీద ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం డిహెచ్ఎంఓ, డిఈఓ, ఎంఆర్ఓ, వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద అప్పిలేట్ అధికారులకు దరఖాస్తు చేసుకున్న అసంపూర్తి సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దరఖాస్తు ఇచ్చిన 30 రోజుల్లో పూర్తి అవుతున్నా కానీ సమాచారం అందడం లేదని, సమయాన్ని వృధా చేస్తున్నారని తెలిపారు. అసంపూర్తి సమాచారం ఇచ్చి తదితర విషయాలు వారి పరిధిలో లేవంటూ సమాధానాలు తెలుపుతున్నారని తెలిపారట. మొత్తం మీద అయితే సమాచారం ఇప్పించాలని కమిషన్ సభ్యులకైతే వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి. ఈ నెల 25, 26 తేదీల్లో మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ జిల్లా నాయకుడు డి ఆనంద్ అయితే కోరిరంట. మరి ఇక యూరియాపై రాజకీయాలు మానుకోవాలి. యూరియా పంపిణీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయం చేయడాన్ని మానుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి అయితే అన్నారంట. మరి శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా మరి యూరియాపై అనవసరంగా రాజకీయాలు చేయొద్దని చెప్పేసి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక కురుమూర్తి ఆలయంలో భక్తుల రద్దీ అంట. ఇక స్వామివారికి దర్శించుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనే ఒక వార్త మనం చూడొచ్చు. ఇక నల్గొండ జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే జాజిరెడ్డిగూడెం కాలనీలో ఏడాదిగా నీటి కొరత, వాటర్ ట్యాంక్తో నీటి సరఫరా చేస్తున్న వైనం సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళల నిరసన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని మాలమాదిగ సినిమా టాకీస్ కాలనీలో గత సంవత్సర కాలంగా నీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిరట. మరి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపకుండా వాటర్ ట్యాంకర్లను సరఫరా చేస్తూ తాత్కాలికంగా పనులు చేస్తున్నారని వ్యక్తం చేసిరట. మరి జాజిరెడ్డిగూడెం కాలనీలోనట. మరి ఈ జనరేషన్లో కూడా ఇంకా ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం కొట్టుకోవడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఆ గ్రామ యొక్క నీటి సమస్యను పరిష్కరించాలని కోరుకుందాం. ఇక గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ డీజే ఏర్పాట్లకు అనుమతులు లేవు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులకు అయితే సహకరించాలన్నట్లుగా మనకు ఎస్పీ గారు అయితే చెప్తా ఉన్న వార్త చూడొచ్చు. ఇక హతీరాం బాలాజీ మఠం ఆస్తులను పరిరక్షించండి. టీయూఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాను నాయక్ అయితే అంటా ఉన్నారు. మరి హతీరాం బాలాజీ మఠం ఆస్తులు బంజారాలకు చెందకుండా అనేక కుట్రలు జరుగుతున్నాయని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి ధరావత్ చంద్రబాను నాయక్ అయితే అన్నారంట. శనివారం ఆయన శనార్థి తెలంగాణతో మాట్లాడుతూ చెప్పారంట. మరి ఏవైతే హతీరాం బాలాజీ మఠం ఆస్తులను అయితే పరిరక్షించండి అని చెప్పేసి మనకు రాష్ట్ర చంద్రబాను నాయక్ గారు అయితే అంటా ఉన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్ గారు చెప్తా ఉన్నారు. మరి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్ అన్నారు. శనివారం హుజూర్ నగర్లోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారట. మరి మొత్తం మీద అయితే ఈ మధ్యకాలంలో యువత చాలా మరి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉంటున్నాయో వాటికి చాలా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి వాటిపైన అవగాహన కల్పిస్తూ మరి డిగ్రీ కాలేజీలో ఆ సదస్సులో అయితే పాల్గొన్నారు మన రాధాకృష్ణ చౌహాన్ గారు. గుర్రంపోడ్లో గడ్డి నూనె దందా. మరి తక్కువ ధరలకు హోటళ్లకు సరఫరా చేస్తున్న సమాచారం. గడ్డి నూనెతో చేసిన ఆహారం తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పట్టించుకొని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. గడ్డి మంది నూనెనట, మరి గడ్డి నూనెనట. ఏం నూనెనో ఏమో కొత్త కొత్త నూనెలు తయారు చూద్దాం, డీటెయిల్స్ లో పోదాం. ఇక
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల వ్యాప్తంగా కొందరు అక్రమ గడ్డి నూనె వ్యాపారం గుట్టుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా హోటళ్లకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు, తక్కువ రేటుకు వస్తున్న గడ్డితో తయారు చేసిన కల్తీ నూనె హోటళ్లలో తినుబండరాలు తయారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరలకు లభిస్తుండటంతో మండలంలో కొన్ని హోటళ్లు, కిరాణా షాపులు ఈ నూనె కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మనం గతంలో ఏదైతే మరి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెలు, లేకపోతే జంతువుల బొక్కలతో తయారు చేసినటువంటి నూనె, ఇదైతే ఏకంగా గడ్డితో తయారు చేశారు. గడ్డితో కూడా నూనె తయారు చేశారు, నాకు ఇప్పుడే తెలిసింది. మరి హోటల్లో సిబ్బంది అయితే అవి కొంటున్నారు, తక్కువ ధర. వాళ్ళు అయితే తినరు కాబట్టి, ఎట్లా జనాలే కాబట్టి ఆరోగ్యం పాడేది అమ్మేస్తారు. దాదాపు 5 లీటర్స్ క్యాన్ ఇది. 5 లీటర్స్ క్యాన్ బయట దాదాపు ఒక 1000 రూపాయలకు ఉందనుకుందాం. ఈడేం చేస్తాడు, 300కి 400కి 600 మిగులుతున్నాయి కదా అని చెప్పి ఆ హోటల్లో తినేది ఉందా, బయటకే కదా పెట్టేది. కథం డీటెయిల్స్ చూద్దాం. ఇక కల్తీ నూనె వాడకంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు సోకి మనుషులు పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండల వ్యాప్తంగా కల్తీ నూనె గురించి జోరుగా చర్చ జరుగుతున్న ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్తీ నూనె దందా చేసిన వ్యాపారాల ఆట కట్టించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మరి నిజమే, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు మరి, ఇట్లా యథేచ్ఛగా మరి హోటళ్లలో మరి ఇష్టారీతిన ఇటువంటి కల్తీ నూనెలు, కల్తీ నెయ్యిలు ఇలాంటివి పోతా ఉంటే ఆరోగ్య పరిస్థితి, మరి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలి? మరి ఖచ్చితంగా అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఎక్కడి నుంచి అయితే తయారు చేస్తా ఉన్నారో నిజంగా వాళ్ళకు పుట్టగతులు లేకుండా వేయాలి, వాళ్ళని బొక్కలేసి మొత్తం కూడా సీజ్ చేసి పడేయాలి. నిజంగా చెప్పాలంటే ప్రజల ఆరోగ్యాలతో ఆటాడుకుంటారు వీళ్ళు. ఇక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, రామన్నపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ శిరీష చెప్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ గవ్వ జ్యోతి చొరవతో మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకైతే అవగాహన సదస్సు అయితే నిర్వహించారంట. ఇంకా ఇక స్మారకోపన్యాస కరపత్రం ఆవిష్కరణ అన్నట. ఈ నెల 24న హైదరాబాద్లో జరుగుతున్న ప్రొఫెసర్ జయశంకర్ 14వ స్మారకోపన్యాసం కరపత్రాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య మాట్లాడారు. తెలంగాణ భావోద్వేగాన్ని వ్యాప్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించిన తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ స్మారకోపన్యాసం హైదరాబాద్లో జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజాస్వామికులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేతలు మదార్, ధర్మార్జున్, పందుల సైదులు, నాగరాజు, హరి, వేణు, దుర్గాప్రసాద్, శంకర్, వినయ్, నర్సయ్య, బాషిపంగు సునీల్, గుండు కృష్ణ, విజయ్, అలాగే నాగరాజు, సత్యనారాయణ పాల్గొన్నారట. మరి మొత్తం మీద అయితే స్మారకోపన్యాస కరపత్రం ఆవిష్కరణ జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక వరంగల్ ఉమ్మడి వార్తలు చూద్దాం, ఇక ఎట్లా ఉన్నాయా. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు చెప్తా ఉన్నారు. హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్లతో పాటు సమన్వయ సమావేశం అయితే నిర్వహించి గణేష్ యొక్క విగ్రహం అంటే వినాయక చవితి గురించి అయితే కొంత అవగాహన కల్పిస్తూ మరి అధికారులకు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే అంగరంగ వైభవంగా జరుగుతాయి కరెక్టే, కాకపోతే ఒక ఏదైతే ఉత్సవాలు జరుపుకునేటువంటి క్రమంలో కొన్ని అవకతవకలు జరిగి కొంత ఏమంటారు కొన్ని ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి, కరెంటు వైర్లు దాకి లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా ప్రజలకైతే మరి అవగాహన కల్పించాలని అధికారులు కూడా కొన్ని సూచనలు జారీ చేస్తున్నారు. వైద్య విద్యార్థుల కోసం మినీ బస్సు ఏర్పాటు చేసినట్ట ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కోసం అందించిన మినీ బస్సును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం అయితే ప్రారంభించినట్ట. ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో మరి వాళ్ళ కోసం అయితే మినీ బస్సు అయితే ఏర్పాటు చేసినట్ట. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అంట. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మెప్మా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అయితే నిర్వహించినట్టు. ఇక హైజీనిక్ మినరల్ వాటర్ క్యాన్ల పంపిణీ అట. మరి రాయపర్తి మండలంలో రావుల తండా, విద్యానగర్ తండాలో శనివారం జిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 హైజీనిక్ మినరల్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ కార్యదర్శి, ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేయాలనే దృఢ సంకల్పంతో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రానున్న 10 రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరింపజేస్తామని తెలిపారు. ఎదుటి వారికి సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానికులు పాల్గొన్నారట. మొత్తం మీద అయితే హైజీనిక్ మినరల్ వాటర్ క్యాన్ల పంపిణీ చేయడం జరిగిందట. మరి నిజంగా బాగున్నాయి వాటర్ క్యాన్లు కూడా. ఇక పెండింగ్ స్కాలర్షిప్ను విడుదల చేయండి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మాజీ చైర్మన్ సుందర్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలైతే వాళ్ళైతే దీక్ష అయితే నిర్వహించారు. ఇక పంచలింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్ట. మరి శ్రావణ మాసంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచలింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారంట. ఇక ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భద్రాద్రి ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులట. శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల రగడ భద్రగిరిలో చర్చనీయాంశంగా మారింది.
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు నోటీసులు ఇచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి బీఫామ్ పొంది ఆ పార్టీ గుర్తుపై పోటీ చేశారు. సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యను ఓడించి విజయం సాధించారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ వైపు మొగ్గి చూపినట్లు తెలుస్తోంది. అయితే తదుపరి పరిస్థితుల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాష్ట్ర మంత్రులకు సన్నిహితులుగా మారారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ క్రమాల్లో అధికారికంగా పాల్గొంటూ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరిగింది. మరి పలువురు ఎమ్మెల్యేలతో పాటు మరి తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరినట్లు పేర్కొంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆశ్రయించిందట. మొత్తం మీదనైతే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసులో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా మరి యొక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ పొంది గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆరోపణలు ఎన్నో, అంటే ఆరోపణలు కాదు, సో ఆల్రెడీ చేరారు. దానిపైన కూడా బీఆర్ఎస్ కూడా కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మరి ఇదే విషయం పైన మరి భద్రాద్రి ఎమ్మెల్యేకు అయితే స్పీకర్ అయితే నోటీసులు ఇవ్వడం జరిగిందట. ఇక విద్యుత్ ఆఘాతంతో మధ్యాహ్న భోజన వర్కర్ మృతి చెందిరంట. మరి మండలంలోని రాజుపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న బూక్య గౌరీ అనే మహిళ శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఆఘాతానికి గురై మృతి చెందింది. సంవత్సరం నుంచి ఆమె పాఠశాలలో భోజన కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తుంది. పాఠశాలలో సరైన భద్రతా ఏర్పాట్లు కోరడంతోనే గౌరీ మృతి చెందిందని సిఐటిఏ నాయకులు ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి నిజంగా బాధాకరం. కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తూ బీజేపీ బైక్ ర్యాలీ, స్థానిక సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారట. మొత్తం మీద కాంగ్రెస్ పాలన అయితే వ్యతిరేకిస్తూ మరి బీజేపీ అయితే బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. గణేష్ ఉత్సవ కమిటీలు బాధ్యతాయుతంగా వివరించాలి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మరి ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు గణేష్ పండుగ ఉత్సవాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఇక్కడ కూడా మరి ఖమ్మం జిల్లాలో కూడా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు కూడా మరి ఏదైతే గణపతి పండుగ ఉందో మరి గణపతి పండుగ పైన కూడా మరి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అధికారులు కొత్త జాగ్రత్తలు పాటించాలని. ఇక ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయండి. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పిఓకు వినతి పత్రం అయితే అందజేశారట. చెర్ల మండలంలోని మామిగూడెం ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని, సర్వే నెంబర్ 62, 65 పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పిఓకు అయితే శనివారం అయితే వినతి పత్రం అయితే అందజేసిన వార్త ఇది. ఇంకా ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలోని పలువురు జిల్లాకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.